హలో ఫ్రెండ్స్. సింహం అడవికి రాజు. అడవిలో అన్ని జంతువులను భయపెడుతూ ఉండేది. ఎందుకంటే సింహం బలమైన భయంకరమైన జంతువు. ఒకరోజు నగరం నుండి రాజుగారు అడవికి షికారుకు వచ్చారు. ఆయన షికారుకు వచ్చినప్పుడు ఏనుగుపై సింహాసనం వేసుకొని కూర్చున్నారు. ఇది చూసినటువంటి సింహం తాను కూడా రాజులాగా ఏనుగుపై సింహాసనం వేసుకొని కూర్చోవాలని వేసుకుంది కూడాను. సింహం ఎగిరి సింహాసనంపై కూర్చుంది. అప్పుడు ఏనుగు నడవడం ప్రారంభించింది. ఏనుగు నడవడం ప్రారంభించిన తర్వాత తూలిపోయి సింహం ఏనుగుపై నుండి కింద పడింది. దానివల్ల దాని కాలు విరిగింది. అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇతరులను అనుకరించరాదు, తన శక్తియుక్తులను ప్రదర్శించి గొప్ప పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.